మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ అనేది ఎలా ఉంది? నేను పాపూరు నుంచి వస్తున్నానమ్మా. లోకలేను బాగుంది ఇక్కడ. నాకు ఎప్పటి నుంచో నేర్చుకోవాలని ఉంది. మా వారు నేర్పించారు, రాలేదు. కానీ విద్యకి గురువు అవసరం. కానీ ఇక్కడ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బాగా నేర్పుతున్నారు. మనల్ని అనుకోకుండా చక్కగా నేర్పుతున్నారు. ఓకే, అంటే ఫస్ట్ సార్ ఉంటారు కదా, సార్ ఉన్నాను, నేను ఉన్నాను. ఒకవేళ నేను లేనప్పుడు ఒక రోజు 2 రోజులు సార్ ఉండి నేర్పిస్తున్నారు. మీకు అలాంటప్పుడు ఎలా అనిపించింది? ఇబ్బంది ఏమైనా అనిపించిందా? సార్లు బాగా నేర్పుతున్నారు. చక్కగా టీచర్ ఎట్లా పద్ధతిగా నేర్పుతారో అంత చక్కగా నేర్పుతున్నారు. ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. నాకు దగ్గర 60 సంవత్సరాలు వచ్చినాయి. చక్కగా నేర్పుతున్నారు. రండి అందరూ వచ్చి నేర్చుకో. ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయకుండా ఇప్పుడే ఎందుకు ట్రై చేయాలనిపించింది మీకు? నేను మా వారి పంతం మీద నేర్చుకుంటున్నా. ఓకే, ఆశ, మా పిల్లల ఆశ. ఓకే, ఇప్పుడు నేర్చుకుంటున్నా. సైకిల్ వచ్చా? ఏమి రాదు నాకు. మా వారు నేర్పించాలన్నారు, తీసుకెళ్ళారు. 10 రోజులు నేర్పించారు, అసలు ఏం రాల. ఓకే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 5 రోజుల్లోనే నడుపుతున్నా. ఓకే. విజయవాడలో ఇప్పుడు మేము బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాం కదా, ఎలా ఉండిద్ది అంటారు? సూపర్గా ఉంటుందమ్మా. వచ్చిద్దా అసలు డ్రైవింగ్ వచ్చిద్దా? నాకు అసలు ఏమి రాని మనిషిగా నాకు వచ్చిందంటే ఇంకా నన్ను చూసి నేర్చుకోండి అందరూ. ఓకే, ఓకే. సార్లైనా జాగ్రత్తగా ఆడపిల్లలు టచ్ చేయటం కానీ ఏది ఉండదు. చక్కగా నేర్పుతున్నారు. అమ్మాయిలు కానీ టీచర్లు కానీ అబ్బాయిలు కానీ చక్కగా నేర్పుతున్నారు. చక్కగా నేర్చుకోవచ్చు. వయసు పిల్లలైనా నేర్చుకోవచ్చు. ఓకే, బాగుంది. ఇప్పుడు ఇంతమందిని చూస్తున్నారు కదా, ఎవరైనా ఇబ్బంది పడి వెళ్ళడం కానీ లేకపోతే? లేదు, అందరు బాగా నేర్చుకుంటున్నారు. ఎవరు ఇబ్బంది పడటం బాగుంది. నాకైతే బాగుంది. అందరు రండి. నన్ను చూసిన వాళ్ళు చాలా మంది రావాలి. ఓకే, ఓకే. మీరు ఏ ఏరియా? మాది పాతగుంటూరు. మామూలుగా మాకు పాతగుంటూరు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీది దూరం అండి అంటున్నారు. మీరు దూరం నుంచి, అంత దూరం అంటే దూరం అంటే ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుండొచ్చేమో ఇక్కడ నుంచి. అలా దూరం నుంచి వచ్చినందుకు మీకు యూజ్ అయిందా? మనకి పని కావాలంటే ఎంత దూరం నుంచే రావాలి, వచ్చి పని నేర్చుకోవాలి. మనకు అవసరం కాబట్టి పని నేర్చుకోవటం మన అవసరానికి మనం ఎంత దూరమైనా వెళ్ళి నేర్చుకోవాలి, తప్పదు. ఓకే, వచ్చి నేర్చుకోండి. ఓకే మేడం. మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది? బాగా వచ్చింది. మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది ఒకసారి డ్రైవ్ చేసి చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఇలాంటి మేడం వాళ్ళని చూసినప్పుడు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తూ ఉండిద్ది మాకు. ఎందుకంటే టైం పంచువాలిటీ, కరెక్ట్ టైం అంటే టైంకే వచ్చేస్తుంటారు. ఎప్పుడు నేర్చుకుందామా, ఏదో ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు డ్రైవింగ్ క్లాస్కి వెళ్దామా అనే ఫీలింగు నాకు వీళ్ళలో కనిపిస్తూ ఉండిద్ది. చాలా జాగ్రత్తగా బాగా డ్రైవ్ చేస్తారు. ఇంకోటి